ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా ఓటింగ్ జరిగి అలాగే పాత ఎగ్జిక్యూటివ్ బాడీ బీట్ ఫోర్స్ అని కూడా ఇదని రెండు కలిపి చేస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి మన అధ్యక్షుడు వారు రవిబాబు గారిని వేదికను అలంకరించవలసిన. అలాగే నూతనంగా అలాగే ముందుగా మీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఎగ్జిక్యూటివ్ బాడీ తరఫున నా పర్సనల్గా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా మీ అందరి తాలూకు సహాయ సహకారంతోనే ఈ రోజు మేము చక్కగా చేసే కారణం మీ అందరి తాలూకు సహాయ సహకారం. దానికి మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అదేవిధంగా నేను ఈరోజు మాకు హ్యాండ్ ఓవర్ చేసే టైం అప్పుడు 7 లక్షల రూపాయలు ఎఫ్డీ చేస్తూ 29,790 రూపాయలు అకౌంట్లో వేసి జమ చేసి ఇవ్వడం జరిగింది. అకౌంట్లో డబ్బులు ఏమి కూడా మేము తీయలేదు. ఆ 29,000 రూపాయలు అలాగే ఉంచాము. అదేవిధంగా క్యాష్ ఇన్ హ్యాండ్ మాకు 75,000 రూపాయలు ఇచ్చారు. దాంతో మా దగ్గర సబ్సిడీగా మా దగ్గర కలెక్షన్ అయినటువంటి అమౌంట్లు ఖర్చులన్నీ పోను నేటికి 5 లక్షల చిల్లర మన అకౌంట్లో అది కాకుండా 7 లక్షలు కాకుండా 5,46,000 రూపాయలు మన దగ్గర ఉందండి. అది 5 లక్షలు బ్యాంకులో అందరి తాలూకు సంప్రదించిన తర్వాత బ్యాంకులో డిపాజిట్స్ మిగిలిన క్యాష్ ఇన్ హ్యాండ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి మన తాలూకా లిస్టు. అది మన ప్రెసిడెంట్ గారికి మీ అందరూ ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అదేవిధంగా మా టెన్యూర్లోని ఎలక్షన్ ఆఫీసర్గా నేను అపాయింట్ చేసినటువంటి కట్టుబుక్ శ్రేణి గారు చాలా చక్కగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఆయన తాలూకు ఎలక్షన్ కూడా బాగా చక్కగా కండక్ట్ చేశారు. ఆ విధంగా ఎవరెవరు ఎన్నికయ్యారని చెప్పేసి నాకు లిస్టు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇది ఈ వీళ్ళు న్యూ కమర్స్ తీసుకొని జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరికీ పఠనం చేసి వాళ్ళకి లిస్టు ఇచ్చి మనకి ఇక్కడ హ్యాంగింగ్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ ఆఫీసర్ గారు ఈ ఎలక్షన్లో వచ్చినటువంటి ఫండ్ 56,800 రూపాయలు ఆయనకి రావడం జరిగింది. అందులో 6,225 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మిగిలినటువంటి 50,550 రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అవన్నీ కూడా చక్కగా నిర్వహించారు. అయితే నేను వచ్చినటువంటి కొత్త బాడీకి నేను ఒకటే చెప్తున్నాను, సమిష్టిగా అందరూ కలిసి సక్రంగా చేయొచ్చు, బ్రహ్మాండంగా ఎంతకన్నా చక్కగా చేయొచ్చు. అందరూ తనకు సహాయ సహకారాలు ఉండాలి. ఎస్పెషల్లీ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ నాకు చెప్పలేదు నేను రానన్నప్పుడు ఒక పోస్ట్ మనం ఇచ్చామో దానికి న్యాయం చేయాలి. పోస్ట్ అలంకారప్రాయం కాకూడదు. ప్రతి ఒక్కరు కూడా నాది చిన్న పోస్టు పెద్ద పోస్ట్ అనుకుంటా ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ పోస్ట్ తగ్గట్టుగా వాళ్ళు పని చేస్తేనే ఈరోజు ఎగ్జిక్యూటివ్ బాడీ రన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ బాడీ వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ గారికి మీరు అందరూ కూడా చక్కగా సహకరించండి. మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయొచ్చు. అదేవిధంగా మేము కూడా ప్రెసిడెంట్ గారికి ఎల్లవేళలో అందుబాటులో ఉంటాం. ఏ రోజు మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. దానికి మీ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశానికి మన సీనియర్ న్యాయవాది అయినటువంటి సత్యనారాయణ గారు మాట్లాడాల్సిందిగా outgoing President Mr. Raibabu and incoming President Mr. Ramesh and past President Raibabu and Election Officer Srinivas and Senior, Junior and Lady Advocates. Very good afternoon. Very good morning to all of you.
This is a very important occasion throughout year. Both the persons are sitting together in the way, single dia. That is a great and unique opportunity to the Bharat Association of Vijayanagaram. So firstly, I congratulate Suresh and other team for making the entire venue with a grand success. And apart from that, giving a 5 lakhs and odd to the Bharat Association. So executive development. Without withdrawing the earlier money, they have increased the money about 5.5 lakhs more than. So it's a great. I convey my hearty congratulations to Raibabu and Secretary Suresh and also the treasurer Venkatram and others also. And Mr. Patient Ramesh, I wish you all the best. You are the young, energetic team, Mr. Ramesh and Murali, Secretary Murali. Brahma is here, and my junior Brahmaji is the vice president. He is very Brahmaji. Brahmaji is here. They are all very young and energetic advocates. They can spare and spend more time towards the Bar Association. I request the newly team to spare more time. This is a very particular period and a crucial period. Almost the building is going to be completed in a short time. And building is inaugurated in the next year. There will be a lot of work to supervise, to offer, to cooperate, to assist, and to create integrity among the bar members in the bar. So I request the President Ramesh and other team to lead the Bar Association with all the peaceful manner. And I wish you all the best, and I wish all the team all the best. Congratulations for that again. And also another important general concern is here. Venana Ravi, member, he also completed the election as a Bar Council member with a great majority. He got more votes in the entire state of Andhra Pradesh, in all the districts. That is a unique opportunity and is a landmark place in the Vijayanagaram Bar Association. Thank you very much, sir, for your effort. We also extend the Bar Association also requesting you to extend your total cooperation for the Bar Association in Vijayanagaram apart from the entire state of Andhra Pradesh. Thank you very much, sir. సీనియర్ న్యాయవాది నాగేశ్వర రాజు గారిని మాట్లాడవలసిందిగా విజయ్ రమేష్ రవి అస్తమించిన సామ్రాజ్యంలో చాలా బాగా మరి 5 లక్షల రూపాయలు విధించారంటే దాన్ని బట్టి నిజాయితీ ఏమిటనేది వేరే చెప్పట్లేదు. మరి రమేష్ అధ్యక్షుడిగా కమిట్మెంట్ సిన్సియారిటీ ఆనెస్టీ ఈ సంవత్సరం రమేష్ సంఘంలో రామరాజ్యంలో అలాగే ఆ తర్వాత కొద్ది బాగా ఏముంటుంది అమ్మలేకుండా సైలెంట్ సైలెంట్ చేయాలని చేస్తే పథకాలు మీరు బాగుంటుంది. సీనియర్ న్యాయవాది ఐశ్వర్య గారిని మాట్లాడవలసింది. ఈ సమావేశానికి వచ్చిన న్యాయవాదులందరికీ ఇప్పుడే సంవత్సరం పాటు ఆయన కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈనారం భారత చేసి చక్కని రీతిలో నడిపించి బాధ్యతలు పక్కన చెప్పారు.
రవిబాబు గారు ఏడాది పాటు రవిబాబు గారితో పాటు టీం మెంబర్స్ అందరూ కూడా చాలా కలిసికట్టుగా పనిచేస్తూ సీనియర్ న్యాయవాదుల తాలూకా సలహా సంప్రదింపులు చేస్తూ విజయనగరం కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోని ఈ బాడీ వారు చాలా కష్టపడి ఇప్పటికీ 5 స్లాబ్లు కంప్లీట్ 6 స్లాబ్లు కంప్లీట్గా పూర్తి చేసుకున్నారు. దీనికి మనం సభాముఖంగా ఆ బాడీ మెంబర్స్ అందరినీ కూడా కంగ్రాట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే కాంట్రాక్టర్ డబ్బులు రాకపోతే 2 నెలల క్రితం రవిబాబు గారు టీం మెంబర్స్ సీనియర్స్ అందరూ వెళ్ళి 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించారు, 10 కోట్లు బాకీ. సో ఇలాగా మన కోర్టు బిల్డింగ్ అది తొందరలో పూర్తి కావాలనే దృక్పథంతో పాతపాడి వారు చాలా కష్టపడి పనిచేశారు. ఛార్జ్ మరి చాలా యువకుడు ఆయన ఎలక్షన్ ముందే ఆలోచించాడు, నా ఏజ్ వాళ్ళు ఉంటే కదా లాభం లేదు, ముసలివాడు ఎందుకని చెప్పి. అందుకని ఆ ఏజ్ గ్రూప్ కూడా అందరిని ఎన్నుకొని ఆయనతో పాటు గెలిచినట్టు చూసుకున్నాడు. మరి బయట పెట్టినట్టు చూస్తే బ్రహ్మాజీ వీళ్ళందరూ కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు కార్యవర్గ సభ్యులుగా బాధ్యత తీసుకున్న తర్వాత చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా సమిష్టిగా చేస్తారని ఆశిస్తూ మరి రవిబాబు గారి గురించి చెప్పాలంటే ఆ డబ్బులు కూడా ఏమి ఖర్చు పెట్టకుండా ఫండ్ని డబుల్ చేశారు. చెక్ మీద ఎప్పుడు సంతకం పెట్టలేదు. నేను 2 సంవత్సరాలు పనిచేశాను, చెక్ మీద సంతకం పెట్టలేదు. రవిబాబుని అడిగి 2 సంతకాలు పెట్టేవారు, మెసేజ్ నేను సంతకం పెట్టలేదు సార్. సో డబ్బులు అలా జాగ్రత్తగా ఉంచాడు కాబట్టి మనకి రానున్న రోజుల్లో ఖర్చులే ఉంటాయి కాబట్టి నూతన కార్యవర్గ సభ్యులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ ఉండాలని చెప్పేసి, అలాగే వారికి సభాముఖంగా మా సీనియర్ అడ్వకేట్లు అందరూ కూడా వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పేసి వారు ఎప్పుడు కార్యక్రమం పిలుస్తారు వచ్చి మా సహాయ సహకారం అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మెంబర్గా అయ్యారు కాబట్టి మనకి ఏ కష్టాలు ఉండవు. ఎందుకంటే 5 సంవత్సరాలు బాధపడ్డా నేనే చాలామంది అడ్వకేట్ గురించి బాధపడాల్సి వచ్చింది. రాజా నుంచి జగన్పల్లి నుంచి గైవెల్ నుంచి ఫోన్ చేసి నా స్టూడెంట్ మ్యాక్సిమం ఇలా పని ఉందండి మాకు బార్ కౌన్సిల్ అంటే ఎవరికి చెప్పాలో తెలియని విషయంలోని విజయవాడలో ఒక స్టూడెంట్ బార్ కౌన్సిల్ మెంబర్ గురించి ఆయన చెప్పేవాడు, ఇప్పుడు బాబు ఇలా పలానా వాళ్ళు వస్తారు కొంచెం ఎన్రోల్మెంట్ చేయించు, లేదంటే ఇదేదో ప్రాబ్లం ఉంది అదే డబ్బులు రాలని చెప్పి ఎక్కడో విజయవాడలో ఉన్న వాళ్ళకి నాకున్న సాగా పరిచయం ప్రకారం పనిచేసుకోవాల్సి వచ్చింది. కానీ డైలీ ఎలక్షన్ నిలబడ్డమే కాదు, 3 నెలల పాటు విజయనగరం అందరికీ తిరుగుతూ రాష్ట్రం అంతా తిరిగి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లోనే ఓట్లు సంపాదించాడు. చూస్తే మొన్న మా ఫ్రెండ్ రేపల్లో ఉన్నాడు, లాస్ట్గా పనిచేసి రిటైర్ అయిపోయాడు. మీ ఫ్రెండ్ వచ్చారు, రవి గారు వచ్చారు రేపల్లి, ఆయన ఎందుకు వెళ్ళి రేపల్లి కూడా వెళ్ళి అడ్వకేట్ని కలిసి అక్కడ కూడా సెకండ్ ఓటు సంపాదించి ఎంతో కష్టపడి 1400 ఓట్లు సంపాదించుకుని ఇండిపెండెంట్గా గెలిచాడు అవసరం లేకుండా. అలా వాళ్ళు ఎలిమినేట్ అయితే మనకు ఓట్లు వచ్చాయి కదా, ఆ ఓట్లతో గెలిచారు కాకుండా ఫస్ట్ ఓటు సంపాదిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా చక్కగా అడ్వకేట్లందరికీ కూడా సహాయ అందిస్తూ మాకు అందరికీ అందుబాటులో ఉండి అందరికీ జీతాలుగా హెల్ప్ చేయాలని చెప్పి సభలో అందరికీ కోరుకుంటూ 5 సంవత్సరాల సర్కారు పరిపాలించాలని సీనియర్ న్యాయవాది మన మాజీ అధ్యక్షులైనటువంటి దామోదర గారు మాట్లాడవలసింది. అందరికీ మరి కిందటి ఎగ్జిక్యూటివ్ బాడీ చక్కగా అందరినీ కలుపుకొని కార్యక్రమాలన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మరి 1 ఇయర్ కూడా చక్కగా కార్యక్రమాలన్నీ చేశారు. వారికి మా హృదయపూర్వక అభినందనలు. మరి కొత్త ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఈ సంవత్సరం మరి గురుతర బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు కూడా అందరినీ కలుపుకొని మరి ముందుకు వెళ్ళి కార్యక్రమాలు చక్కగా చేసే శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడవచ్చు.
అందరికీ నమస్కారం. ముందుగా పాతపాడిలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు ఎలక్షన్ ఆఫీసర్గా నియమించినందుకు నాతో పాటు అలాగే ఎక్స్పర్ట్ గారిని తర్వాత హరికృష్ణ గారిని ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి నియమించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అంటే ఒక 2 నిమిషాలైనా మాట్లాడదాం అనుకున్నాను. కారణం ఏంటంటే తమ్మన్ శెట్టి గారి రిఫరెన్స్ కోసం ఆయన ఇంచుమించు నాకు వారం రోజుల నుంచి బాగాలేదు. తమ్మన్ శెట్టి గారి రిఫరెన్స్ కోసమే వచ్చాను అసలు మనం రావడం. నేను మాట్లాడడానికి కొద్దిగా అవకాశం లేకపోయింది చాలా చోట్ల కూర్చోబట్టి. ఇది ఆ రోజు సుమారు 9:45 10 గంటలకల్లా నేను ఆ రోజు ఎలక్షన్ కాబట్టి 20 రావడం జరిగింది. తమ్మన్ శెట్టి గారు ఆయన కూర్చున్న చోట ఇక నాకు ఏం శ్రేణి అంటే అప్పటికే లేట్ అయిపోయింది సార్, పైకి వెళ్తున్నాడు, లిఫ్ట్ వెళ్తాను కొద్దిగా నీరసంగా ఉందంటే లిఫ్ట్ వెళ్తానని చెప్పాను. అదే మాట్లాడడం. ఆ రోజు సుమారు 10 గంటలకి ఎలక్షన్ కన్విన్స్ చేద్దాం అనుకున్నాము. కానీ తమ్మన్ శెట్టి గారు తర్వాత మన బిఎస్ఎన్ గారు వీళ్ళందరూ కూడా ఇంచుమించు 10:20 వాళ్ళు లైన్లో నిలబడడం జరిగింది. అయిన తర్వాత అమ్మ ఓటేసి వెళ్ళిపోతాం, ఎలక్షన్ ఆఫీసర్ గారు ఓగంటి వేసేద్దామమ్మా అని చెప్తే ఎస్పెషల్లీ తమ్మన్ శెట్టి గారి రిక్వెస్ట్ మీద ఇంచుమించు 8 నిమిషాల ముందుగానే ఎలక్షన్ ఆ రోజు అందరికీ అభ్యంతరం అయితే నా దగ్గర కన్సెంట్ తీసుకొని చేసాం. చేసి తర్వాత ఎలక్షన్ అయితే కండక్ట్ చేసిన తర్వాత 4 గంటలకి ఎలక్షన్ వైస్ ప్రెసిడెంట్ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి ఇంకా కౌంటింగ్ చేద్దాం అనుకున్న టైంలోనే ఇలాగా ఈ దుర్వార్త పెట్టడం జరిగింది. తమ్మన్ శెట్టి గారు అంటే ఇంచుమించు ఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ మన బార్ అసోసియేషన్లో. ఆయన చనిపోయారు అనేసరికి అందరూ కూడా చాలామంది అసలు ఏం చేయాలో తెలియదు. ఎలక్షన్ అసలు కౌంటింగ్ ఆపేద్దామా చేద్దామా అన్నటువంటి మెమోస్లో ఉండే సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉంటే వాళ్ళందరినీ పిలిచి ఏం చేద్దాం, రిజల్ట్ అంతా ఎవిడెన్స్లో ఉంచితే మంచిది కాదు కదా, చేయించేద్దాం అని చెప్పేసి సెలబ్రేషన్స్ ఏమీ చేయొద్దు, గ్రూపుల్లో కూడా మీరు అభినందనలు గట్రా తెలియజేయకండి, మనం ఫార్మల్గా వీళ్ళిద్దరికి డిక్లేర్ చేసేద్దామని చెప్పేసి మొత్తం మీద ఆ రోజు చేయడం జరిగింది. ఎవరైతే మనకు ఒక మాట ఉంది, పోయిన వాళ్ళందరూ ఉన్నోళ్ళు తీపి గుర్తులని అంటారు. కానీ మన పెద్దల్ని మనం గౌరవించాలి. ఎందుకంటే మనకి ఆ పెద్దరికి వంట వస్తుంది కాలక్రమేణా, మనం కూడా పెద్దవాళ్ళు ఉన్నాం కాబట్టి ఉన్న పెద్దవాళ్ళు మనం గౌరవించడం, వాళ్ళ మంచిని తీసుకోండి, మంచిని స్ఫూర్తిగా తీసుకోండి. ఎందుకంటే తమ్మన్ శెట్టి గారి లాగా కాకపోయినా తమ్మన్ శెట్టి గారు మన యూనిటీ, ఇంటిగ్రిటీ, డిగ్నిటీ, వారు ఏ పరిస్థితి అంటే డిఫరెంట్ ఇష్యూస్ మీద మనకి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ బార్ అనేసరికి ఒక కన్సర్న్ ఉంటుంది. ఇష్యూ బేస్డ్ మీద మన విజయనగరం బార్ అసోసియేషన్ ఎప్పుడు కూడా ఒకే మాట మీద ఒకే దాటి మీద నడిచినటువంటి సందర్భమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా డివేట్ అవ్వలేదు. వ్యక్తిగత అభిప్రాయాలు కొంతమంది అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఎందుకంటే బ్లడ్ రిలేషన్లోనే ఉంటాయి. కానీ ఇంతమంది డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్నటువంటి అడ్వకేట్ ఫ్రెటర్నిటీ సొసైటీలో ఇంటలెక్చువల్స్గా పిలువబడుతున్న మనం అందరూ కూడా డిఫరెంట్ ఉండొచ్చు. కానీ విజయనగరం బార్ అసోసియేషన్ తాలూకా డిగ్నిటీ, ప్రెస్టేజ్ అది నిలబెట్టడంలో ప్రతి వాళ్ళ తాలూకా పాత్ర మాత్రం ఉన్నది. అది మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. నిజంగా నాకు తెలిసి నేను 35 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. తమ్మన్ శెట్టి గారిని కానీ వారితో ఉన్నటువంటి సీనియర్స్ చాలామందితో నేను సహచర్యం వాళ్ళతోని పొందడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే సీనియర్స్ మనం ఎప్పుడైతే గౌరవించావో చేసామో వాళ్ళ స్ఫూర్తిగా తీసుకున్నామో డెఫినెట్గా మన జీవితంలో ముందుకెళ్తాం తప్ప ఎవరు వెనక్కి వెళ్తాం. కాబట్టి అందరూ కూడా తమ్మన్ శెట్టి గారు ఏదైతే ఈ బార్ అసోసియేషన్కి ఒక మార్గనిర్దేశకత్వం, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నడవడిక ఆయన నడిచారు. అంటే మనం నడిచి ఆయనకి అంటే మనం ఇచ్చినటువంటి ఘనమైన నివాళి ఆయనకి, అలాగే మనం ప్రయత్నం చేద్దాం. మన సీనియర్స్ ఏదైతే ఒక నడవడిక నడిచారో ఆ మార్గంలో మనం నడిచి మన విజయనగరం బార్ అసోసియేషన్ తాలూకా ప్రెస్టేజ్ని, గౌరవాన్ని కాపాడాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నూతనంగా ఎన్నికైన నా మిత్రుడు, నా క్లాస్మేట్ రమేష్ గారు, అతనితో కూడా చాలా మంచి వ్యక్తి. అతను ఈ సంవత్సర కాలంలో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ కార్యక్రమాలు చేయడానికి తగినటువంటి ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను. జై. ఇప్పుడు సీనియర్ న్యాయవాది, అదేవిధంగా స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి ఎలాన్ రవి గారిని మాట్లాడవచ్చు.
దయచేసి అందరూ సైలెంట్గా ఉండండి. సత్యం ఐదు నిమిషాలు. 5 నిమిషాలు ఎక్కువ టైం ఉండదు. సభకు నమస్కారం. మరి ఈనాటి సభ అధ్యక్షులు మరి తాజా మాజీ అధ్యక్షులు కలిసేటి రవిబాబు గారికి, మరి నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు రమేష్ గారికి, మరి ఎలక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, ఇక్కడ విచ్చేసిన సీనియర్ న్యాయవాదులు సత్యనారాయణ గారు, నాగేశ్వర గారు, సురేష్ గారు, దామోదర్ గారు, అందరూ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, క్రితంసారి ఎగ్జిక్యూటివ్ బాడీ చాలా కష్టపడి మన బార్ అసోసియేషన్ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించారు. ఎక్కడ ఏ లోటు లేకుండా అన్ని ఫంక్షన్స్ కూడా ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ సురేష్ కానీ ఇద్దరు చాలా కష్టపడి ఈ కార్యక్రమాలను జరిపించారు. అలాంటి బాడీ మళ్ళీ మనం అందుకన్నా ఈ కొత్తగా వచ్చిన బాడీ ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకున్నాం. అయితే అందరికీ ఇప్పుడు మనం అందరు పెద్దలు చెప్పినట్టు మనకి ఈ సంవత్సరం చాలా గురుతర బాధ్యత ఉంది. ఏటా బాధ్యత అంటే, ఒకటి బిల్డింగ్ కన్స్ట్రక్షను లాస్ట్ వస్తుంది కాబట్టి అంతా సూపర్వైజ్ చేసుకొని మనం అన్నీ అబ్జర్వ్ చేయాల్సిన నెసెసిటీ మన మీద ఉంది. 2, మనకి పెద్ద దిక్కు కోల్పోయిన సమయంలో మనం అంతా ఐకమత్యంగా ఉన్నాము. పెద్ద ఆయన లేనప్పుడు కూడా విజయనగరం బార్ అసోసియేషన్ అంతా కూడా కలిసికట్టుగా ఉంది. ఏ కార్యక్రమం అయినా రమణ్ శెట్టి గారు ఉన్నప్పుడు ఎలా చేయగలిగారో ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేశారు అనే ఒక మాట మనం తెచ్చుకోగలిగితే ఈ విజయనగరం బార్ అసోసియేషన్ తాలూకా ఈ పేరు అలా పైకి వెళ్తుంది. అది అలా నిలబెట్టిన వాళ్ళు అవుతాం కాబట్టి దయచేసి అందరూ ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండి మనందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని ఉమ్మడిగా మనస్పత్రాన్ని పక్కన పెట్టి చేయవలసిన బాధ్యత అయితే మన అందరికీ ఉందని మాత్రం మీద తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రమేష్, అందులో రమేష్ యువకుడు, అలాగే మురళి సెక్రటరీ, అలాగే బ్రహ్మాజీ, వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఎగ్జిక్యూటివ్ బాడీ తాలూకు సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఎగ్జిక్యూటివ్ బాడీ పెద్దలు అందరూ సహకరిస్తే ఈ బార్ అసోసియేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగానే ముందుకు మనం చేసుకున్నాం. అలాగే శివప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ కూడా లాస్ట్ టైం ఇటు ఏదో ఎగ్జిక్యూటివ్ బాడీలో కానీ అలాగే విలేకరుగా కానీ చాలా కష్టపడే కార్యక్రమాలన్నీ జరిపించారు. అలాంటి వాళ్ళని నా ఉద్యోగం ఏంటంటే ఒక చిన్న మీ అందరూ అనుమతితో పాత ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు సన్మానం చేసుకున్నాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అందరికీ సన్మానం చేయాలి కానీ ప్రిపేర్గా లేము. ఈ ఇద్దరు చేస్తే బాడీ మొత్తం చేసినట్టు భావిస్తూ రండి. బిఎస్ఎన్ గారు బిఎస్ఎన్ గారు రండి రండి. కాబట్టి కొత్త ప్రెసిడెంట్ వాళ్ళకి మనందరం సహాయ సహకారాలు అందించి కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేస్తారని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా ఈరోజు ఛార్జ్ తీసుకున్నటువంటి నూతన కార్యవర్గానికి ముఖ్య సారథి యువ నాయకుడు జానీ మాట్లాడడం. ఎందుకంటే అందరూ రమేష్ అని పిలుస్తారు. మొదట్లో నేను ఈరోజు వచ్చి 33 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు కూడా జానీ అనే పిలుస్తానండి. వాళ్ళు నన్ను జానీ అని పిలుస్తారు. కానీ జానీ
నా మిత్రుడు XY గారిని కలిసి రఘుబాబు గారికి, మా జాతికి, మా అన్నగారైన మల్లారెడ్డి గారికి, అలాగే సీనియర్ న్యాయవాదులు మరియు జూనియర్ న్యాయవాదులు మరియు మీడియా అడ్వకేట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత కలిసి చేసి నన్ను ఇంత ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు మన పెద్దలందరూ మాట్లాడారు, అందరూ చెప్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఫస్ట్ బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలని. నేను కానీ నా ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ మీ అందరం కూడా పెద్దలైన బిఎస్ఎన్ గారు, ఎల్ఎస్ఎన్ గారు, సురేష్ గారు, దాము గారు, హరీష్ గారు, ఇంకా తక్కిన అందరూ పెద్దలందరూ కూడా రవి గారు, ఇక్కడ మన శ్రీనివాస్ గారు, మీ ఏరియాలో తెలిసి మీ అందరూ సహాయం మీరు చెప్పిన విధంగా నేను అన్నీ కూడా ఫాలో అయ్యి ఈ సంవత్సరంలో మన కోర్టు బిల్డింగు కంప్లీట్ చేయడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలానే మా గురువు గారైన గురుతుల్యులు శ్రీ నాగేశ్వరరాజు గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేనైతే ఒక మాత్రం నాకు చెప్తున్నాను, మాట అయితే ఇస్తున్నాను మన బార్ కౌన్సిల్ మెంబర్కి. ఎవరు గెలవచ్చు, ఎవరు ఓడిపోవచ్చు, కానీ నాకు ఎవరు ఓటేశారో ఎవరు వేయలేదు అన్నది నా మనసులో లేదు. నేను అందరినీ కూడా నా సహోదరులుగా నా అక్క చెల్లెలుగా మీ అందరినీ భావిస్తాను. కాబట్టి నాకు మీ అందరూ సహకారాల నుంచి 1 year కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసినట్లు నాకు మీ అందరూ ఆశీర్వదించి నన్ను ఈ 1 year కూడా సహకారాలు అందించవలసిగా కోరుతున్నాను. ఇప్పుడు నాకు న్యూలీ వెళ్తుంది మా టీం ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ బాడీ, వాళ్ళందరికీ మీకు పరిచయం చేసే ముందు గురువు గారు రామాయణ పుస్తకం నేను ఎక్కడైనా పుస్తకాలు రాముని గుణాలను తీసుకొని పరిపాలించాలని కోరుతున్నాను. రెండో చిన్న మెమో చేస్తున్నాను. 4 లైన్లు ఎక్కువ రాయలేదు. ప్రేమాభిషేకం చిరంజీవి రమేష్ కుమార్, అధ్యక్షుడు విజయనగరం భారతదేశం. మీ మనసు వల్లె పువ్వు, కార్యదీక్ష కలువ పువ్వు, బుద్ధి బంతి పువ్వు, మాట ముద్ద బంతి పువ్వు, చేతలు చెంగల్వ పువ్వు, సహనం సంపవికి పువ్వు, వారిని కన్నతల్లిలా కాపాడాలని మీ శ్రేయభిలాషి ఒక్క నిమిషం ఫల్గుణరావు గారు రావాల్సిన Respectful presidents of both old and the new, and the senior and junior advocates. I am first of all congratulating the newly elected president and his team and the executive body. I also thanking the outgoing executive body for their giving wonderful service to our Bar Association. I wish the newly executive body complete their goal, and we are all in their backing. And I also congratulating and thanking the election officers for their wonderful conducting of the election to the our Bar Association. I wish all the best to the newly executive body. Thank you all. I will introduce my executive body. Mr. Pri Brahmaji, Vice President. Murali Krishna, Secretary. E. Varalakshmi Garu, Joint Secretary. Sri SSS Sri Ramchandra Rao, Treasurer. Sri Sridevi, AD Representative. Sri Jason Murthy, Sports and Cultural Secretary. Srimati V. Ratnakumari, Senior Executive Member. Sri M. Chandrasekhar Rao, Senior Executive Member. Sri Pooja Ramesh, Junior Executive Member. Sri Sampadrao Ramesh, Junior Executive Member.
కుమార్, జి పార్వతి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. Congratulations, all of you. Thank you, one and all. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎస్ఆర్ గారు సీనియర్ Congratulate President N. Ramesh Kumar and his team. I wish we should do the needful to serve our Bharat station. Thank you. ఇప్పుడు శివప్రసాద్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సి లాస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రఘుబాబు గారికి, అదేవిధంగా బెల్లాన్ రవి గారికి, న్యూలీ ఎలక్టెడ్ కింగ్ జానీ రమేష్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, ఎలక్షన్స్ కండక్ట్ చేసిన శ్రీనివాస్ గారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాకు మీరు ఏ విధంగా అయితే కోఆపరేట్ చేశారో మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, అదేవిధంగా ఈ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా కంప్లీట్ కోఆపరేట్ చేయాలని, మన భవన అభివృద్ధికి తోడ్పడాలని మీ అందరికి కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.